హలో అందరికీ వెల్కమ్ టు స్వాతిస్ టిప్స్ అండ్ ఐడియాస్. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి చాలా బాగా యూజ్ అయ్యే మంచి ఐడియాస్ అనమాట. సో ఏం లేదండి, మనకైతే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా. సో లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన లోటస్ షేప్ వచ్చేలాగా మనం కాయిన్స్తో అయితే అలంకరణ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి రెండు ఐడియాలు మీకు షేర్ చేస్తున్నాను, లోటస్ ఇంకా కాసుల మాల అంటారు కదా. సో నెక్స్ట్ ఐడియా అదే అండి. నెక్స్ట్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వాళ్ళకైతే వెళ్ళిపోదాము. ముందుగా అయితే మనం కాయిన్స్ని తీసుకోవాలి. ఎలాంటి కాయిన్స్ అయినా, 2 రూపీస్ కాయిన్స్ అయినా, 1 రూపీ కాయిన్స్ అయినా మనకి సేమ్ ఉండాలి. సేమ్ సైజులో ఉండే కాయిన్స్ అయితే తీసుకోవాలి. మీకు 5 రూపీస్ కాయిన్స్ ఉంటే గోల్డ్ కలర్ ఉంటాయి కదా, సో అవి అయినా తీసుకోవచ్చండి. సో వాటిని కొన్ని తీసుకొని ఇలాంటి ఒక బౌల్, మన దగ్గర ఇత్తడి, రాగి అలాంటివి ఉంటాయి కదా. సో నేను మీకు చూపించడం కోసం నేనైతే గ్లాస్ బౌల్ అయితే తీసుకున్నాను. సో వీడియోలో చూస్తున్నట్టుగా ఫస్ట్ అయితే కాయిన్స్ అన్నీ వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్నాక మంచిగా తడి లేకుండా మొత్తం తుడుచుకోవాలండి. నెక్స్ట్ ఇలా అయితే డబల్ సైడ్ టేప్ తీసుకొని ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, సో ఇలా మొత్తం రౌండ్గా అయితే బౌల్కి స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కాయిన్స్ని, సేమ్ సైజు ఉన్న కాయిన్స్ని ఇలా మనం ఒకదాని పక్కన ఒకటి ఇలా అయితే బౌల్ కనిపించకుండా పైన నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ లైన్ వచ్చేసి మనం 2 లైన్స్ ఉన్నాయి కదా, 2 కాయిన్స్ ఉన్నాయి కదా. సో పైన 2 కాయిన్స్ కింద 1 కాయిన్ పెట్టాలి. అలా పెడితే నీట్గా కనిపిస్తుంది, మనకి లోటస్ ఫ్లవర్ లాగా మంచి షేప్ అయితే వస్తుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ట్రై చేయండి. మీరు డబల్ సైడ్ టేప్ కానీ లేదంటే గ్లూ గన్ ఉంటుంది కదా, సో దాంతో అయినా మనం చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా డబల్ సైడ్ టేప్తో మీకు చూపిస్తున్నాను. సో 3 లైన్స్ అయితే వచ్చాయి నాకు. ఇలా 3 లైన్స్ అయితే పెట్టేసుకున్నాను. సేమ్ ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా. సో ఇలా స్టెప్ బై స్టెప్ అయితే ఇలా కాయిన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అందులో బియ్యం వేసుకొని ఇంకా మనకి అమ్మవారు ఉంటుంది కదా, లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే అందులో పెట్టుకొని మంచిగా పూజించుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎంతో ఇష్టమైన అమ్మవారికి ఇలా లోటస్ ఫ్లవర్ లాగా మనమైతే ఇలా బౌల్ రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఈ నెక్స్ట్ ఐడియా వచ్చేసి కాయిన్స్ని సేమ్ మనకు నచ్చిన కాయిన్స్ అయితే తీసుకోవచ్చు. ఇలా సేమ్ సైజులో ఉండే కాయిన్స్ని తీసుకొని కాసుల మాల అంటారు కదా, సో ఈ కాయిన్స్తో నేనైతే మాల చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ అయితే లాకెట్ లాగా పెట్టుకోవాలి. ఇలా కింద కాయిన్స్ ఒక 7 అయితే పెట్టుకున్నాను రౌండ్గా. నెక్స్ట్ మిడిల్లో అయితే ఒకటి పెట్టేసుకొని ఇలా పైన అటు ఇటు కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు అబ్జర్వ్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనమైతే ఇంట్లోనే. ఇలా నార్మల్ టేప్ ఉంటుంది కదా, సో ఆ టేప్తో అయితే ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. మొత్తం అటు ఇటు కూడా మొత్తం ఇలా టేప్ అయితే పెట్టేసుకోవాలి. కింద లాకెట్కు కూడా మొత్తం టైట్గా మనకి ఊడిపోకుండా నీట్గా పెట్టుకోవాలన్నమాట. సో ఫినిషింగ్ ఏమైనా లాస్ట్లో ఏమైనా ఎడ్జెస్ అలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి, లేదంటే స్టిక్ చేసుకోండి వెనక సైడు. నెక్స్ట్ 1 సైడ్ పెట్టుకుంటే సరిపోతుందండి, ఇంకో సైడ్ పెట్టుకోని అవసరం లేదు. అక్కడ మనం బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది చూడ్డానికైతే. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కాబట్టి చాలామంది పూజలు, నోములు చేస్తూ ఉంటారు కదా. సో వ్రతాలు చేసుకునే వాళ్ళకి ఇలా దేవుణ్ణి అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఫోటోకి ఇలా వేసామంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది కదా, అమ్మవారికి చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. సో సింపుల్గా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.